ఈ కార్యక్రమము ఎందుకు మొదలు పెట్టామంటే కర్నూలు జిల్లాలో దాదాపు 25,000 ఎకరాలు వక్ఫ్ ఆస్తులు స్వాధీనకృతం అయిపోతున్నాయి. మొత్తం వక్ఫ్ భూములు అదే విధంగా వక్ఫ్ సంబంధించిన ఆస్తులే కాకుండా మైనార్టీలకి రావాల్సిన హక్కులు కూడా ఏవి కూడా లబ్ధి పొందటం లేదు. ఇప్పుడు సరైన సమయము, ఎలక్షన్లు వచ్చినాయి. ప్రతిసారి ప్రతి నాయకులు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి కావాల్సినట్టుగా చెప్పుకుంటున్నారు, వాళ్ళు లబ్ధి పొందిపోతున్నారు. కానీ పేదరికంలో ఉన్న మైనార్టీలకు ఏం చేస్తున్నారు, ఎలాంటి లబ్ధి ఇస్తున్నారు అనేది మేము ఒకటే ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాము. మీ మేనిఫెస్టోలో ముస్లిమ్స్కి ఏమి ఇస్తున్నారు అనేది తెలియపరిచిన వాళ్ళకే మైనార్టీలు సపోర్ట్ చేస్తారు. ఈ హక్కుల పోరాటం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాము. అదేవిధంగా ఒక కమిటీ కూడా ఈరోజు ఏర్పాటు చేస్తున్నాము. ఈ కమిటీ నిత్యం పోరాడుతూనే ఉంటుంది. ఎలక్షన్ల కోసమే కాదు, ప్రతినిత్యం మైనార్టీల హక్కుల కోసం, అదేవిధంగా మైనార్టీల ఆస్తుల సంరక్షణ కోసం పోరాడుతూనే ఉంటాము. ఈ హక్కులు ఆస్తుల కోసం ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఇది ఒక రాజకీయ పార్టీ కాదు, ఏది కాదు. మైనార్టీ హక్కుల పోరాట కమిటీ ఈరోజు ఏర్పాటు చేశాము. ఈ కమిటీలో మీ ముఖద్వారంగా మేము తెలియజేయడం ఏమంటే ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు మన హక్కుల పోరాటం కోసం త్వరలో కర్నూలు జిల్లా ఎస్టీబీసీ గ్రౌండ్లో ఒక మైనార్టీ గర్జన ఏర్పాటు చేస్తున్నాం. ఈ గర్జన రాయలసీమ వైజ్గా ఏర్పాటు చేస్తున్నాం. రాయలసీమలోని మైనార్టీలు అందరూ ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా తెలియని వారికి కూడా ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. ప్రతి ఒక్కరు సభలో పాల్గొనండి, మన హక్కుల కోసం పోరాటం చేస్తాం. సో ఇదే విధంగా మాతో పాటు పాల్గొన్న మన రిటైర్డ్ తహసీల్దార్ గారు రోషన్ అలీ, మైనార్టీ నాయకుడు, అదేవిధంగా ఎక్స్ కమిటీ మెంబర్, హజ్ కమిటీ మెంబర్ పాషా గారు, అదే డైమండ్ సలాం గారు, ఈయన ఒకప్పట్లో హజ్ కమిటీ చైర్మన్ గా కూడా చేశారు, వక్ఫ్ చైర్మన్ గా కూడా చేశారు. అందరూ కలిసి ఒక కమిటీ సోమవారం రోజు నిర్ణయిస్తున్నాము. సోమవారం తర్వాత ప్రతి ఆదివారం మా మీటింగ్లు పెట్టుకుంటున్నాం. ఈ మీటింగ్లలో కూడా మీడియా వాళ్ళకి ఆహ్వానిస్తాము. దయచేసి మీడియా వాళ్ళందరూ కవర్ చేసి వార్తల్ని మా హక్కుల కోసం మీరు కూడా సహకరించవలసిగా కోరుతున్నాం. ఏ పార్టీకి సంబంధం లేదండి, దృష్టికి సంబంధం చాలా సమస్యలు ఉన్నాయి. ఇంతవరకు వేచి చూసాం. కొన్ని ప్రభుత్వాలు కొన్ని చేశాయి, కొన్ని ప్రభుత్వాలు సగం చేసి వదిలిపెట్టాయి. మరి వాటి గురించి కూడా ఈ కమిటీ ద్వారా మేము కార్యక్రమం నిర్వహించాలని అనుకుంటున్నాం. ముఖ్యంగా మా యువతకు ఎలాంటి ఆధారం చూపలేదు. ఎవరో దాతలు ఇచ్చిన భూములు కూడా బిస్కెట్లు మరి తినేస్తున్నారు. మేము మా అధ్యక్షుని కన్వీనర్ గారి ద్వారా మేమంతా ఇన్స్పెక్షన్ చేసి చూసిన విషయాలు ఏమంటే విస్మయం కలిగిస్తున్నాయి. ఎవరెవరు మా భూములన్నీ ఆక్రమించుకున్నారో, ఏ కులము ఏ మతము అనకుండా పెత్తందారులే మా భూములన్నీ ఆక్రమించుకున్నారు. మరి మా వాళ్లకు 2 సెంట్ల భూమి ఒక ఇంటి కోసం కూడా ఇవ్వలేని పరిస్థితి.